హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ ఫ్యామిలీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తమ్ముని చూసి మీకు ఆల్రెడీ ఈరోజు వీడియో ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో ఏంటంటే కోకోనట్ రైస్ అండ్ ఆలూ చికెన్ కర్రీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని వేగనివ్వాలి. ఒక పెద్ద ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నది కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగనియాలి. పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేగిన దాకా బాగా వేగిన తర్వాత కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కొంచెం సేపు వేగనియాలి. బాగా వేగాలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాగా వేగిన తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక చిప్ప మొత్తం వేసుకొని గరం మసాలా కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. మరి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 4.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలిదిప్పుకొని మూత పెట్టి మరగనివ్వాలి. మరిగేలోపు పక్కన గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని చెక్క లవంగాయ షాజీరా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకున్నది కూడా వేసుకొని వేగనివ్వాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. మరి కొంచెం సేపు వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత మెయిన్ కావాల్సింది మనకి బంగాళదుంప టమోటా అవి కూడా వేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మర్చిపోయానండి, ఇప్పుడు ఓటింగ్ టైం కదా, మీరు ఎవరెవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిదిప్పుకొని ఇంకో 2 మినిట్స్ వేగనివ్వాలి. ముందుగానే చికెన్లో పెరుగు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసి కలిదిప్పుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు రైస్ వాటర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వాటర్ మరుగుతుందండి. ఈ మరుగుతున్న వాటర్లో ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇంకా మీకు వేరే ఏమైనా రెసిపీస్ కావాలని చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ నచ్చుతున్నాయా మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కలదిప్పుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం వాటరు వేసి బాగా కలిదిప్పుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి 6 విజిల్స్ రానివ్వాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి కొత్తిమీర కరివేపాకు గరం మసాలా వేసి కలిదిప్పుకొని ఒక 5 నిమిషాలు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలూ చికెన్ కర్రీ రెడీ అండ్ కోకోనట్ రైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.